మనకు డ్రాగన్ పైన మనకు ఈ గణపతి కూర్చున్నట్టు మనకు డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఇలా హరిహర కలర్స్కి వచ్చినాం. మరి లోపల ఏ విధంగా మరి విగ్రహాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. మరి మనకు హరిహర కలర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి వెనకాల చూసుకున్నట్లయితే మంచి ఆర్చ్ ఇచ్చారు. తర్వాత ఇటు శంకు ఒక సైడ్, చక్రం ఒక సైడ్ ఇచ్చారు. మరి ఇక్కడ నుంచి కింద నుంచి మీ వరకు మీరు ఒకసారి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ ఇంకా లోపల వర్క్ నడుస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి డిజైన్సే ఉన్నాయి. మరి కలర్స్ చూసుకున్నట్లయితే కలర్స్లో మాత్రం చాలా వెరైటీ కలర్స్ వేస్తున్నారు. ఒక్కసారి చూసుకోండి. మరి ఇక్కడ చూసుకుంటే మనకు కిరీటం వచ్చింది. మరి కిరీటం పైన కూడా అక్కడ మనకు పట్క వచ్చింది. మరి ఇక్కడ చూసుకుంటే మనకు కిరీటంలో మరి కృష్ణుడు కూడా ఉన్నాడు. ఒక్కసారి చూసుకోండి. వెనకాల ఆర్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇక్కడ మనకు డ్రాగన్ పైన మనకు ఈ గణపతి కూర్చున్నట్టు మనకు డిజైన్ చేశారు. ఒకసారి చూసుకోండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మంచి ఆర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఎలకదాత మరి తబల వాయిస్తున్నట్టు మరి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ తాళాలు వాయిస్తున్నటువంటి ఎలకదాత. మరి ఇక్కడ కూడా ఇది కూడా ఒక 12 ఫీట్ల హైట్ వరకు ఉంటుంది. చాలా పెద్ద గణపతి చూసుకోవచ్చు. దీనిపైన మరి కప్పు వేసి ఉంచారు వర్షం కొడుతుందని చెప్పేసి. మరి హరిహర కలర్స్లో మనకు చూసుకున్నట్లయితే ఇవే డిజైన్స్. ఇవే కాకుండా మరి ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, ఆ స్టెడ్లో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయినవి కూడా కొన్ని ఉన్నాయి, చూసుకోవచ్చు. మరి అవే డిజైన్స్ తోటి లోపల కూడా ఇంకా వర్క్ చాలా వరకు కూడా మరి ఫాస్ట్గా వర్క్ అంతా నడుస్తుంది. వాణి పెట్టిన అవసరం లేదు, వాణి పెట్టింది అవసరం లేదు. చూస్తూనే ఉంటారు. చూపెట్టిండ్రా మళ్ళీ